హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో కోడిగుడ్డు వెల్లుల్లి కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 5 నుంచి 10 ఎండుమిర్చిని తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చే వరకు దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోనే కొద్దిగా కరివేపాకు వేసి ఇలా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలను ఒలిచి పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయని చక్కగా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయని దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా మరొకసారి మిక్సీలోకి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా మధ్య కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని ఎగ్స్లోకి యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి 2 నిమిషాల తర్వాత ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అంతేనండి, సింపుల్గా స్పైసీగా ఎంతో టేస్టీగా అయిపోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి టేస్టీగా. సో ఎవరైనా ట్రై చేయకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.